హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు నేను స్వీట్ కార్న్‌తో సమోసా ప్రిపేర్ చేశాను. సో ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్, మైదా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, కొరియాండర్ అండ్ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, ఆచి మసాలా, గరం మసాలా పౌడర్. ఇలా మైదా పిండిని చపాతీ పిండిలా తడిపి పక్కన ఉంచుకోవాలి. అలా తడిపి పెట్టుకున్న పిండిని చపాతీలా చల్పాగా రేకును తిక్కుకోవాలి. అలా తిక్కుకున్న రేకుని ముందుగా ప్యాన్ని హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ ప్యాన్ మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న రేకును వేసి 2 సైడ్స్ లైట్గా కాల్చుకోవాలి. అలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలా చేసుకున్న వాటిని స్క్వేర్ షేప్లో కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఉంచుకున్నాం కదా ఎక్స్ట్రా పీసెస్, వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఆనియన్స్ వేసుకొని ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ముందుగా చూపించే కదా మసాలాస్, వాటిని కూడా వేసేసి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర చాట్ మసాలా లేదు, సో అందుకని వేసుకోలేదు. ఎలా మిక్స్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా స్మాష్ చేసేసి బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది సమోసాలోకి. ఆ స్టఫ్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక మైదా పిండిలోకి కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అసలైన ప్రాసెస్, సమోసాని ప్రిపేర్ చేసుకోవడమే కొంచెం కష్టం. సో ఓపికగా ఉండాలి. ఇలా ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, దానిని ఇలా ఎడ్జెస్లో అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టఫ్ని పెట్టుకొని ఎడ్జెస్ కొంచెం పేస్ట్ని అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్ అంతా బాగా ఒత్తేసుకోండి, ఎందుకంటే ఆయిల్లో వేస్తే విడిపోకుండా ఉండడానికి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేడెక్కింది. అందులోకి సమోసాలు వేసేయడమే. ఇలా వేసుకొని క్రిస్పీగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సమోసా రెడీ. సో ఇలా ఓపిక్గా ఇంట్లోనే క్లీన్ అండ్ నీట్గా ప్రిపేర్ చేసుకున్నామనుకో, ఏ డౌట్స్ లేకుండా హ్యాపీగా తినేయచ్చు. మీరేమంటారు గాయస్? లెట్ మీ know in the comment section. Thank you for watching guys. Keep supporting for me. Stay tuned. Bye bye.